వైసీపీకి మనుగడ అనేటువంటిది ఏంటండి? వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి మనుగడ లేక జనసేనతో పొత్తు కలిసింది. అలాగే తెలుగుదేశం పార్టీకి మనుగడ లేక బీజేపీ పార్టీతో పొత్తు కలిసింది. ఇంకా చిన్న చిన్న పార్టీలు, కనిపించని కులవాద పార్టీలు ఇవన్నీ కూడా వచ్చినాయి. మనుగడ లేని పార్టీ 4 పార్టీలను కలుపుకుంటుంది. ఇది మనుగడ ఉన్న పార్టీ కాబట్టి సింగిల్గా పోటీ చేసింది. 67 సీట్లు కొట్టినా సింగిల్గానే కొట్టారు. 151 సీటు కొట్టినా సింగిల్గానే కొట్టారు. ఈరోజు 11 సీట్లతో ఉన్నా కానీ సింగిల్గానే ఉన్నాం. మా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 42% వచ్చింది. మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? క్యాల్కులేట్ చేసుకుంటే మేమే ఉన్నాం. ఇవన్నీ చాలక మీరు ఈవీఎంలను కూడా తోడు చేసుకున్నారు. అప్పుడే కదా మీరు అధికారంలోకి వచ్చింది. కోటి సంతకాల కార్యక్రమం మనుగడ లేక కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ధనవంతుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడిలా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజానికానికి మేలు జరగాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన, లేదా ధనవంతుల కోసం సీపోర్ట్లు ఏర్పాటు చేసిన, ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసిన, దేవాలయాలు ఏర్పాటు చేసిన, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మనిషికి ఆంధ్ర రాష్ట్రంలో నా యొక్క మేలు కనిపించాలి ఆ కుటుంబంలో అని పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మనుగడనే మాట మాట్లాడటానికి వారికి ఎలా నోరు వస్తుందో అర్థం కావటం లేదు. ఇక్కడ కూడా కోటి సంతకాల కార్యక్రమం అనేటువంటిది ఎవరి కోసం? ఉన్నతమైన వర్గాల వారు ఎంబీబీఎస్ చదువుతున్నారు, పేద వర్గాల వారు బీఎస్సీ నర్సింగ్ చేసుకునివ్వండి, ల్యాబ్ టెస్టింగ్ చేసుకునివ్వండి, ఇవన్నీ చేసుకుంటున్నారు. ఉన్నతమైన వర్గాల వారికి కానీ, పేద వర్గాల వారికి కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మెడికల్ కాలేజీ ఉన్నట్లయితే మెడికల్ కాలేజీలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దానిలో 1/4 కనీసం తక్కువ ఖర్చులతో మెరుగైన వైద్యం అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందుద్ది. దానికోసం కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి పేదవాడి పిల్లవాడు కులంతో సంబంధం లేదు సార్. ప్రతి పేదవాడి పిల్లాడు ఇంజనీరింగ్ చేశాడు. అంతకుముందు ఎప్పుడూ చేయలేదండి. ధనవంతుల పిల్లలు మాత్రమే చేశారు. ఇది కులాలు కాదు. సంపన్నులకి, పేదవాడికి అందే విద్య గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీలు జిల్లాకు 1 చొప్పున పెట్టినట్లయితే పేదవాడు కూడా చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి తోడు కాలేజెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రాలోనే ఉండటం వలన ఇతర దేశాలకు వెళ్ళి చదవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యయం కాబట్టి స్వదేశంలోనే ఏర్పాటు చేయాలి, స్వరాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు కదా. సరే, అయితే అయ్యింది. వారేంటంటే వారి పార్టీకి అనుచరులు, వారికి అనుకూలమైన వారు సంపద సృష్టించుకోవడం కోసం ఏం చేస్తున్నారు అని అంటే మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసి అతి తక్కువ రేట్లకి ఆ కాలేజెస్ని అప్పజెప్పి, ఆ కాలేజెస్ అప్పజెప్పిన తర్వాత దాని నుంచి వచ్చే లాభం అయితేనేమో ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది. దానిలో ఖర్చు ఎవరు పెట్టాలి అని అంటే దానిలో ఉన్నటువంటి అధ్యాపక బృందానికి మొత్తానికి కూడా గవర్నమెంట్ శాలరీస్ రిలీజ్ చేస్తుందని అన్నారు. ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ న్యాయం? కేవలం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా చేస్తున్నారంటే వారి అనుచరుల అభివృద్ధి కోసమే చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. అదే ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడని కార్యక్రమం పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు, శ్రీలంక చేస్తున్నారని మాట్లాడారు కదా. 5 సంవత్సరాలలో మేము చేసింది 3.5 లక్షల కోట్లు అయితే
మీరు 18 నెలల్లో 2,66,000 కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేది మీ కూటమి ప్రభుత్వం. వారు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయినా మాట్లాడగలరు, ఏ మాటనైనా అవాస్తవాన్ని వాస్తవంగా రూపొందించగలరు. ఎందుకనంటే సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తున్నాడని అంటే కాదు, పడమర దిక్కును ఉదయిస్తున్నాడని చెప్పటానికి వారికి TV9, TV5, ఈనాడు ఇలాగా పత్రికలు అనేకం ఉన్నాయి. దానికోసం అది ఆ విధంగా అవుతుంది. మొన్న ఒకటి చూశాను, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెబుతున్నారు. ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. అలాగే అమ్మఒడి చదువుకునే విద్యార్థుల దగ్గర ఎక్కడైనా కానీ తప్పు మాటలు చెప్పొచ్చా? చిన్నారులకి మనం చెప్పేది తెలిస్తే మంచి చెప్పాలి, తెలియకపోతే ప్రక్కకు తప్పుకొని రావాలి. అమ్మఒడి అనే పథకం ఎక్కడి నుంచి రూపొందించారు అని అంటే లోకేష్ గారు బాగా చదివి ఉన్నారు కాబట్టి ఆయన రూపొందించారు తల్లికి వందనం అని మీకు అందరికీ అందిస్తున్నారని చెప్పారు. అటువంటి అసత్యపు మాటలు మాట్లాడటం అనేటువంటిది అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు తండ్రిని మించిన కొడుకులాగా లోకేష్ గారు కూడా అన్ని అవాస్తవాలను వాస్తవాలుగా రూపొందించడానికే ఇదయ్యారు. వీరిద్దరికీ తోడు దత్తపుత్రుడు అని అంటున్నారు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా ప్రతి ఒక్కటి అబద్ధమే, ఏ ఒక్కటి కూడా నిజం అనేటువంటిది ఉండదు. 2017లో సుగాలి ప్రీతి మీద అత్యాచారం జరిగితే దాని 2019 ఎలక్షన్లలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, తనకి న్యాయం చేయాలి, న్యాయం జరిగేంత వరకు నేను ఊరుకోనని చెప్పి ప్రచారం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటంటే కార్యసాధన ఒక్కటే ఇతనికి చేతనవును. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే పనిని మాత్రం అద్భుతంగా చేస్తారు, కానీ దానిని ప్రచారం మాత్రం చేసుకోలేరు. అదే చంద్రబాబు నాయుడు గారు పని చెయ్యరు కానీ ప్రచారం అద్భుతంగా చేస్తారు. ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుతో స్కూల్స్ని చాలా అభివృద్ధి చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు అనేటువంటిది ఒక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. స్కూల్ని ఒక సెట్టింగ్గా ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించారు. అది వారి యొక్క పద్ధతి. ఇది ఇక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఏంటి అని అంటే ఋషికొండ ప్యాలెస్ కట్టుకుంటున్నారు అని అంటే దాన్ని ఖండించి కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వీళ్ళు తప్పుడు సంకేతంగా పంపించారు. తప్పుడు సంకేతంగా ఏమని పంపించారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటున్నారు, ఆక్యుపై చేస్తున్నారు అనేటువంటిది. అది నిజం అనేటువంటి విషయం గవర్నమెంట్ నుంచి శాంక్షనింగ్ ఇచ్చుకోవాలి, అక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారంటే జపాన్ టెక్నాలజీ బాగా కట్టించారని చెప్పారు, సూపర్గా ఉందని చెప్పారు. ఆ తర్వాత దత్తపుత్రుడు వెళ్ళి పరిశీలనకి వెళ్ళి అమ్మ ఇక్కడ ఊడిపోయింది, పెచ్చులు ఊడిపోతుంది అని చెప్పారు. ఆ పెచ్చులు ఊడిపోవటం లేదు, కావాలని అక్కడ పెచ్చులు ఊడినట్లుగా కటింగ్ చేసి ఏర్పాటు చేసినట్టుగా రియాలిటీలో కనిపించింది. వీరు ఇలా అవాస్తవాలైనటువంటి విషయాలని వాస్తవాలుగా రూపొందించడానికి ఏ విధంగానైనా కానీ వారు దానిని నిజం చేస్తున్నారు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నిజం అనేది దాక్కొని ఉంటే అబద్ధం అనేటువంటిది ప్రచారం చేసి దాన్నే వాస్తవంగా మారద్దే, కనీసం వాస్తవాలను తెలియజేయాలి అనేటువంటిది. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాస్తవాలని ఏనాటికి అందరికీ తెలియజేసే విధంగా చేస్తారో అర్థం కావట్లేదు. ఆయనలో చాలా యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా ఆ యంత్రాంగానికి కూడా తెలియకుండా అభివృద్ధి చేశారు.